ప్రతి ప్రేమ కథ ఒక పరిచయంతోనే మొదలవుతుంది. కానీ ప్రతి పరిచయం ప్రేమగా మారదు. మన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న పనులు అనుకోని వ్యక్తులను మన జీవితంలోకి తీసుకొని వస్తాయి. అలాంటి కొన్ని పరిచయాలు కాలం ఎంత గడిచినా మన జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ అవి వెళ్ళిపోవు. ఇది అలాంటి ఒక పరిచయం. ఇంతకు ఆమె ఎవరు? మా పరిచయం ఎలా మొదలైంది? ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు మీకు చెబుతాను. అది వర్షాకాలం. రాత్రి 8 గంటలకు. ఆ రోజు వర్షమేం రాలేదు. 2015 కిరాణా షాప్ దగ్గర నేను నిలబడి ఉన్నాను. అప్పుడే ఆమె నాకు కనిపించింది మొదటిసారిగా. తనను నేను చూశాను. తాను నాకు షటిల్ ఆడుతూ కనిపించింది. ఆ ఒక్క చూపు నా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలియదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆమెను చూడాలనిపించేది. ఒక్కసారైనా తనతో మాట్లాడాలని మనసులో నాకు అనిపించేది. ఒక వారం రోజుల పాటు నేను దూరం నుంచి ఆమెను చూసేవాడిని. ఈ రోజైనా మాట్లాడాలి అని అనుకునేవాడిని. కానీ భయం వేసేది. కానీ ఒకరోజు ధైర్యం చేసి తన వద్దకు వెళ్ళాను. హాయ్, ఒక నిమిషం నీతో మాట్లాడవచ్చా అని అడిగాను తనని. తాను అప్పుడు కోపంగా, ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని తిట్టింది. ఇప్పుడు నేను ఏమనకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి తిరిగి వచ్చాను. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆమెకు దూరంగా ఉన్నాను. కానీ వారం రోజుల తర్వాత తానే మా ఇంటికి వచ్చింది. మా చెల్లితో మాట్లాడి వెళ్ళిపోయింది. మరుసటి రోజున మా చెల్లి, అన్నయ్య ఒక అమ్మాయి నీ గురించి అడిగింది అని నాకు చెప్పింది. అప్పుడు నేను, అవునా, నిజమా, ఏమని అంది, ఏమని అడిగింది, తను ఎవరు అని మా చెల్లిని అడిగాను. అప్పుడు మా చెల్లి, ఆమె మన ఇంటికి వచ్చింది అన్నయ్య, నాతో మాట్లాడింది, ఇద్దరం కలిసి సెల్ఫీ దిగాము, ఆమె వెళ్ళిపోయింది అని మా చెల్లి నాతో చెప్పింది. నేను మా చెల్లి ఫోన్ తీసుకొని ఆ సెల్ఫీ ఫోటోను చూసి డ్రాయింగ్ వేశాను. నేను మా చెల్లిని పిలిచి, డ్రాయింగ్ ఎలా ఉంది చెప్పు అని అడిగాను. అప్పుడు మా చెల్లి నవ్వుతూ, సూపర్ అన్నయ్య, చాలా బాగా గీసావు అని చెప్పింది. ఈ డ్రాయింగ్ తనకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని మా చెల్లితో అడిగాను. నేను ఇస్తాను అన్నయ్య అని తీసుకెళ్ళి ఇచ్చింది. అప్పుడు ఆమె, ఈ డ్రాయింగ్ సూపర్, చాలా బాగా వేశారు, ఎవరు, ఇది నా ఫోటోనే కదా, చాలా బాగా గీశారు అని అడిగింది. అప్పుడు మా చెల్లి నవ్వుతూ చూసింది కానీ సమాధానం చెప్పలేదు. ఆ డ్రాయింగ్ గీసింది ఎవరు? ఆమెకు ఎవరు చెప్పారు? మా చెల్లి చెప్పిందా లేక నేనే వెళ్ళి చెప్పినా? తర్వాత తను నాతో ఎలా మాట్లాడింది, ఏమని మాట్లాడిందో ఆ విషయం తర్వాతి ఎపిసోడ్లో చెప్తాను.